హాయ్ అండి, వెల్కమ్ టు డివిఆర్ అకాడమీ. మై నేమ్ ఈస్ బీవీఆర్. ఐఎమ్ ఏ ఫిజిక్స్ లెక్చరర్. So it is the part 6 video in moving charges and magnetism chapter. In this video, we are discussing about revolving electron and cyclotron. రివాల్వింగ్ ఎలక్ట్రాన్ సైక్లోట్రాన్ గురించి వీడియోలో మనం డిస్కస్ చేసుకుంటున్నామండి. ఇది పార్ట్ 6 వీడియో. ఈ చాప్టర్ లో ఆల్రెడీ పార్ట్ 5 వీడియోస్ కంప్లీట్ అయిపోయినాయి అమ్మా. సో ఆ వీడియోస్ కనుక కావాల్సినట్టయితే కింద డిస్క్రిప్షన్ లో ఉంటుంది, అవి కూడా చూడండి. ఈ వీడియోలో మనకి ఫస్ట్ క్వశ్చన్, derive an expression for the magnetic dipole moment of a revolving electron. చూద్దాం అండి, ఆన్సర్ చూద్దాం. మన వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో క్వశ్చన్లోకి వెళ్ళిపోదాం అండి. derive an expression for the magnetic dipole moment of a revolving electron. Consider an electron revolving in a circular orbit of radius small r with a speed v v. సో అది చూస్తే అమ్మా సర్కులర్ కాయిల్ అంటున్నామండి. ఇలా ఉంటుంది సర్కులర్ కాయిల్. ఇది రేడియస్ ఆర్. ఈ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ ఐ. ఆ కాయిల్లో పాస్ అవుతున్న కరెంట్ ఐఎం. We know that velocity v is equal to total distance by టోటల్ టైం టేకన్. ఇక్కడ దాన్ని క్యాపిటల్ టీగా తీసుకుంటున్నాం, టైం పీరియడ్ అంటున్నామండి. దేని నుంచి రాస్తే క్యాపిటల్ టీ ఈజ్ ఈక్వల్ టు ఎస్ బై వి. ఈ ఎస్ ని లెంత్ ఆఫ్ ద సర్కిల్ కూడా చెప్పొచ్చు. లెంత్ ఆఫ్ ద సర్కిల్ అంటే అమ్మా 2πr/v. సో ఫ్రీక్వెన్సీ స్మాల్ f is equal to 1/t. ఫ్రీక్వెన్సీ స్మాల్ f is equal to 1/t అంటే మీది v/2πr అవుతుందండి. క్యాపిటల్ టీ అంటే 2πr/v. 2π అంటే లెంత్ ఆఫ్ ద గివెన్ సర్కిల్ ఆర్ లెంత్ ఆఫ్ ద సర్కంఫరెన్స్ అంటాం. అది 2πr. యాంగిల్ 360 degrees, రేడియస్ ఆర్ గా 2πr అని చదువుతాం. ఇది ఫ్రీక్వెన్సీ. నా కరెంట్ I is equal to q/t. టీ గారు క్యాపిటల్ పెడదాం. దట్ ఈజ్ ఈక్వల్ టు qf. I is equal, ఇక్కడ చార్జ్ అంటే అమ్మా క్వశ్చన్ లో ఇది చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్.
దీంట్లో పాస్ అయ్యేది రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అన్నాడు కాబట్టి చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్, కరెంట్ కాదమ్మా, చార్జ్ ఆఫ్ ఎలక్ట్రాన్. కాబట్టి క్యూని ఈగా రాస్తే ఈఎఫ్, ఈఎఫ్. ఎఫ్ అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి అండి, ఈ ఇంటూ ఎఫ్ అంటే వి బై 2πr. మనకు కావాలి మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ కావాలండి, మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్. మ్యాగ్నెటిక్ డైపోల్ మూమెంట్ అంటే క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐఏ, క్యాపిటల్ ఎన్ఐఏ. సో ఎన్ అనేది ఒకటే కాయిల్, కన్సిడర్ యాన్ ఎలక్ట్రాన్ అన్నాడు కాబట్టి ఒకే ఎలక్ట్రాన్ కాబట్టి అమ్మా ఎన్ 1 అవుతుంది. ఐ అంటే ఈవి బై 2πr, ఏ అంటే πr స్క్వేర్, ఏ అంటే πr స్క్వేర్. ఇక్కడ మీరు చూసినట్లయితే పై పై క్యాన్సిల్ అవుతుంది, ఒక ఆర్ క్యాన్సిల్ అవుతుందమ్మా. దేర్ ఫోర్ క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవి స్మాల్ ఆర్ బై 2. ఇదే ఆన్సర్. Direct expression for the magnetic dipole moment of the revolving electron. క్యాపిటల్ ఎం ని మ్యాగ్నెటిక్ మూమెంట్ అంటావమ్మా. సో క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ స్మాల్ ఎన్ఐఏ అనేది మన ఫార్ములా. ఎన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, ఇక్కడ ఒకటే ఉంది కాబట్టి 1 పెట్టుకున్నాం. ఐ అంటే పైన కరెంట్ తీసుకున్నాం అండి, ఈవి బై 2πr. సో ఏరియాను πr స్క్వేర్ గా రాసుకుంటే క్యాన్సిల్ చేస్తే మిగిలిపోయింది క్యాపిటల్ ఎం ఈజ్ ఈక్వల్ టు ఈవిఆర్ బై 2. ఇది రివాల్వింగ్ ఎలక్ట్రాన్, ఇది రివాల్వింగ్ ఎలక్ట్రాన్ అండి. సో 4 మార్క్స్ కి చాలా ఇంపార్టెంట్, రిపీటెడ్ గా చాలా సార్లు ఎగ్జామ్ లో వచ్చింది. సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే వాట్ ఈస్ ద బేసిక్ కాంపోనెంట్స్ ఆఫ్ సైక్లోట్రాన్, మెన్షన్ ఇట్స్ యూజెస్. దీని ఒక డయాగ్రామ్ ఉంటుందండి, ఇది లాస్ట్ క్వశ్చన్ ఈ చాప్టర్ లో. దీని డయాగ్రామ్ ఉంటుంది, డయాగ్రామ్ డ్రా చేసి ఆ పార్ట్స్ ఏమేమి ఉన్నాయో రాస్తే చాలమ్మా. దీని కూడా ఆన్సర్ రాద్దాం. The cylinder, the cyclotron is a device used to accelerate positively charged particles, charged particles like protons, alpha particle, full stop. The cyclotron have the basic components, are. సో బేసిక్ కాంపోనెంట్స్ ఏమిటి చెప్పబోతున్నామండి. టు హ్యాలో డి షేప్డ్, ఛాంబర్స్
క్యాపిటల్ D1 అండ్ D2. అలాగే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ అంటే ఆ సైక్లోట్రాన్లు ఏమేమి ఉన్నాయి చెప్తున్నాం అండి, బేసిక్ కాంపోనెంట్స్ అంటే హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్, రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్, స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్. ఫోర్త్ పాయింట్ వాక్యూమ్ ఛాంబర్. సో అందులో హాలో షేప్ లో ఉన్నటువంటి రెండు డి షేప్డ్ ఛాంబర్స్ ఉన్నాయండి. అది ఒకటి D1 అన్నాం, ఇంకో D2 అంటున్నాం. అలాగే అక్కడ హై ఫ్రీక్వెన్సీ ఆసిలేటర్ ఉంటుందంట, స్ట్రాంగ్ ఎలక్ట్రోమాగ్నెట్ ఉంటుంది, వాక్యూమ్ ఛాంబర్ ఉంటుంది. వాక్యూమ్ ఛాంబర్. సో ఇవి నాలుగు కూడా మనం ఇప్పుడు డయాగ్రామ్ లో చూపించాలమ్మా. వాక్యూమ్ ఛాంబర్, ఇవి నాలుగిటిని డయాగ్రామ్ లో చూపించబోతున్నాం. దిస్ ఈస్ ద డయాగ్రామ్ ఫర్ సైక్లోట్రాన్. సో సైక్లోట్రాన్ డయాగ్రామ్ ఇదమ్మా. చూడండి, ఇక్కడ డి షేప్ లో ఉన్నాయి, ఒకటి D1 ఇంకో D2 రెండు ఉన్నాయి. అలా ఇక్కడ ఆ రెండు D1 D2 డిఫరెంట్ ప్లేట్స్ అయితే స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంది, ఇక్కడ ఆసిలేటర్ అని ఉందండి. అలాగే వాక్యూమ్ ఛాంబర్, అక్కడ రాసిన 4 పార్ట్స్ డయాగ్రామ్ లో చూస్తున్నాం. సో దీంతో 3 మార్క్స్ కంప్లీట్ అయిపోయింది ఈ చాప్టర్ లో. ఇంకేం కావాలి వీటికంటే యూజెస్ అని అడిగాడండి. యూజెస్ ఆఫ్ సైక్లోట్రాన్. యూజెస్ ఆఫ్ సైక్లోట్రాన్. ఇట్ ఈజ్ యూజ్డ్ దేనికి యూజ్ చేస్తామో రాస్తున్నామండి. 2 or 3 పాయింట్స్ రాస్తే సరిపోతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు ఇంప్రూవ్ ద quality of solids by adding ions. By adding ions. It is used to synthesis fresh substances. Fresh substances. 2 or 3 పాయింట్స్ రాస్తే సరిపోతుందమ్మా. మనం 3 పాయింట్స్ రాద్దాం, మీరు అందులో ఎనీ 2 రాసినా కరెక్ట్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ టు bombard the atoms with highly accelerated particles to
to study the nuclear reactors with a nuclear reaction. Nuclear reactions. సో మన క్వశ్చన్లో సైక్లోట్రాన్లో బేసిక్ ప్రాపర్టీస్ ఏంటో చెప్పమన్నాడు, అవి చెప్పా. అవి డయాగ్రామ్లో సైక్లోట్రాన్ డయాగ్రామ్ ఎలా ఉందో రాసాం. లాస్ట్లో యూజెస్ అన్నా అండి, యూజెస్కి 1 మార్క్ ఉంటుంది. ఎనీ 2 యూజెస్కి 1 మార్క్ తీసుకుంటారండి. 3 యూజెస్ రాసిన నో ప్రాబ్లం. దీంతో పార్ట్ 6 వీడియో ఇన్ మూవింగ్ చార్జెస్ మ్యాగ్నెటిజం చాప్టర్ కంప్లీట్ అయిపోయింది. మా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అమ్మా. సో మీకు కావాల్సిన వీడియోస్ అన్ని కూడా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీ విల్ మీట్ నెక్స్ట్ వీడియో. ఓకే, బాయ్ అండి.